అందమైన వైజాగ్ నిన్న నేడు రేపు మీరెంతగానో ప్రేమించే ఈ వైజాగ్ గురించి మీకు తెలిసిన విషయాలనే మళ్ళీ చెప్పి బొప్పి కట్టించడం ఇష్టం లేదు. ఈ స్మార్ట్ సిటీ ఒక యుద్ధ భూమి అని మీకు చెప్పాలనిపించింది. ప్రపంచంలోని ఎన్నో గొప్ప దేశాల కంటే ముందుగానే మిస్సైల్ ని ప్రయోగింపబడింది విశాఖపట్నం మీదనే. ఆ ముప్పుడు తప్పించుకొని బయటపడిన పాకిస్తానీ సబ్మెరైన్ తో పోరాటం తప్పలేదు. దానిలోనూ విజయం సాధించి విక్టరీ ఎట్ సీ అంటూ విజయ కేతనం ఎగురవేసింది. ప్రశాంత నగరం అని పేరున్న వైజాగ్ కి ఇంత రణ చరిత్ర ఉందా అని మీరే ఆశ్చర్యపోతారు ఇది వింటే. వైశాఖపట్నం యుద్ధం జరిగిన తరువాతే ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ వారి నుంచి విశాఖని ఆక్రమించుకోగలిగారు. అది 1804వ సంవత్సరంలో. దానికి ముందు మొఘల్స్ ని తరిమి కొట్టారు ఫ్రెంచ్ వారు. నిజాముల్ని మట్టి కరిపించారు మొఘల్ చక్రవర్తులు. వారికి ముందు వరుసలో శాతవాహనులు, గజపతి రాజులు, విజయనగర మహారాజులు. ఒక్కరేమిటి, అంతా పోరాటమే. ఈ ప్రాంతంపై పట్టుపై ఆరాటమే. ఇన్ని యుద్ధాలు జరుగుతూ వచ్చాయి. ఇంతకీ ఎక్కడ దొరికేవేంటి? అడుగులోతు తవ్వక ముందే బయటపడే బాక్సైట్ సంపద, మేరు పర్వతాల్ని సరితూగే మాంగనీసు, వల వెయ్యక్కర లేకుండానే చేతిలోకి వచ్చి పడే చేపల పంట, ఊలు, వరి, పొగాకు, ఇనుప ఖనిజాలు. ఇన్నెందుకు, ఇందులో ఒక్కటి దొరికినా చాలు ఇది మాదే అని ఆక్రమించేయడానికి. కానీ ఇప్పుడు చూసే వారికి ఎలా కనిపిస్తుందా మన వైజాగ్? అందమైన ఉద్యానవనాలు, కైలాసగిరి ఉడా పార్క్, అరకులోయ, బొర్రా గుహలు, భీమిలి, రుషికొండ వంటి సాగర్ తీరాలు, పశ్చిమ భాగంలో రాష్ట్రానికే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీ అంటూ వెన్నుదన్నుగా నిలిచే భారీ పరిశ్రమలు. వాట్ నాట్ అనే ప్రశ్నకి వైజాగే అనేది పర్ఫెక్ట్ సమాధానం అని ప్రపంచమే నమ్ముతుంది. సినిమా షూటింగ్లు, బీచ్ లో షికార్లు, కాస్మోపాలిటన్ కల్చర్, మెట్రోపాలిటన్ స్ట్రక్చర్. మెయిన్ సిటీ వైజాగ్ తో గాజువాక, అనకాపల్లి, భీమునిపట్నం ప్రాంతాలతో కలుపుకొని 53 లక్షల జనాభా కలిగిన ఆంధ్రాలో అతి పెద్దది విశాలమైన విశాఖపట్నం. ఇసుకపట్నం విశాఖపట్నం అయిందా? విశాఖవర్మ పేరున విశాఖ వెలిసిందా? గౌతమ బుద్ధుడే నడయాడిన నేల, ఆయన నోటి నుంచే జాలువారిన పదమో ఏమో గాని విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరం. తూర్పు కనుమల్లో చుట్టూ పచ్చని కొండలతో జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని పిలిపించుకుంటోంది. పరిపాలించిన ప్రతి ఒక్కరి ఆనవాలను ఏదో రూపంలో పదిలిపరుచుకున్న విశాఖ సాంస్కృతిక సంపద విశిష్టమైంది, విలక్షణమైంది. వర్గ పోరాటాలుండవు, మత ఛాందసవాదం లేదు, ప్రాంతీయ అసమానతలు గొడవే లేదు. అందరికీ తెలిసిన నగరం, ఒకనాటి బెస్త ప్రాంతం, ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇష్ట ప్రాంతం. ఇది విద్యల నిలయం. హిందీ, తమిళ, మలయాళ, ఒరియా, ఇంగ్లీషు భాషలతో పాటు తెలుగు భాషా సౌరభాల్ని వెదజల్లిన శ్రీశ్రీ, తెన్నేటి విశ్వనాథం, గురజాడ అప్పారావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వారిని కన్న ఊరు. సహజ సౌందర్యం, మౌలిక వసతులు, పరిశ్రమలు, టూరిజం, సహజ సంపదల కలబోత అయిన విశాఖ బంగాళాఖాతమే బలమైన వనరుగా ఏర్పడిన సహజ సిద్ధ వాడరేవు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజులోని సహజ పౌరుషం లాగానే అన్నీ సహజంగానే ఏర్పడి ఒక్కటి మాత్రం ఊహించడానికి కూడా వెనుకాడేలా చేసింది. అదే హుదూద్. సురక్షితమైన తూర్పు కనుమల లోగిలిలో జాగ్రత్తగా కాచుకుంటూ సముద్రంలో ఏర్పడే తుఫానుల్ని ఒడుపుగా వేరే చోట తీరం దాటిస్తూ వచ్చిన ప్రకృతి మాత ఎందుకో గాని హుదూద్ ని మాత్రం విశాఖలోనే తీరం దాటించింది. గంటకి 350 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన గాలులు పచ్చని నగరాన్ని ధ్వంసం చేశాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న వైజాగ్ ఈ పరిస్థితిని అధిగమించడానికి ఎన్నో నెలలు పట్టలేదు. అది విశాఖ అంటే. మరక మంచిది అవునో కాదో గాని గుర్తుల్ని మాత్రం కనీసం కనబడనివ్వకుండా చేయగల యంత్రాంగం విశాఖ సొంతం. ఇప్పుడు కొత్త వెలుగులతో కాంతులీనుతున్న విశాఖ ఆంధ్ర విభజన తర్వాత నేనున్నానంటూ భరోసానిచ్చింది. హైదరాబాద్ ని తులతూగే సిటీ లేదనుకుంటున్న వారి దృష్టిని సైతం ఇటువైపు మరల్చేలా చేయగలిగింది. ప్రశాంతత, పచ్చదనం, సహజత్వం అన్నీ కలిసిన సుందర విశాఖ స్మార్ట్ గా ఎదుగుతోంది. మోదీ గారి మదిలో స్థానం సంపాదించింది. స్వచ్ఛ సర్వేక్షణలో 5వ స్థానం కైవసం చేసుకుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న 102 పట్టణాల్లో ప్రపంచంలోనే ఒకటిగా నిలిచింది. అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉంటే ఈ ఊళ్ళోనే ఉండు, పోతే ఈ ఊళ్ళోనే పో అనేలా చేస్తున్న విశాఖ చాలా విశాలమైంది, విభిన్నమైంది, విశిష్టమైంది.